మనందరికీ తెలిసిందే ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు ఇఫ్ పాసిబుల్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూనే కండక్ట్ చేస్తారు. వన్ ఆఫ్ ద మేజర్ సిటీలోని ఒక డ్రైవ్ లైక్ వీకెండ్ కానీ ఏదో ఒకటే డ్రైవ్ కండక్ట్ చేసి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అలాగే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఈ కోవిడ్ అంతా టైంలోని ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా అందరికీ వర్చువల్ ఇంటర్వ్యూస్లోనే మనకు అవుతూ వెళ్ళింది కదా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొన్ని కంపెనీస్ ఈవెన్ దో ఎక్స్పీరియన్స్ IC3 అండ్ IC4 లెవెల్స్. IC3 లెవెల్ జనరలీ ఏంటంటే 5+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లైక్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ డెసిగ్నేషన్కి, అండ్ IC4 ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక లీడ్ పొజిషన్ లాగా అంటే లైక్ 8+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఈ రోల్స్కి కూడా మళ్ళీ కంపెనీస్ స్లోగా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అంటే మన వర్క్ లొకేషన్లోనే మనం ఉన్నట్టయితే ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయ్యాయి, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ అప్కమింగ్ వీకెండ్లోని మనకి సర్వీస్ నో అనే కంపెనీ ఉంది కదా, సర్వీస్ నో అనే కంపెనీలో హైదరాబాద్లోని వీకెండ్ డ్రైవ్ ఉన్నదనమాట. అలాగా ఇంకొన్ని కంపెనీస్ కూడా మనకి స్లోలీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకు కూడా మనకి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం స్టార్ట్. ఈ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూలు ఏంటంటే ఒక డేలోనే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోద్ది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అండ్ అంతా ఇచ్చారు అన్ని మోస్ట్లీ ఆ 1-2 daysలోని. బట్ ఇది జనరలీ వీకెండ్లోనే ఉంటారు కాబట్టి నో ఇష్యూ. బట్ మనం వర్చువల్ ఇంటర్వ్యూస్కి బాగా అలవాటు పడిపోయాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఇప్పుడు కానీ మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నట్టయితే నాట్ ఓన్లీ వర్చువల్ ఇంటర్వ్యూస్, ఇంకొన్ని కంపెనీస్ తీసుకున్నట్టయితే ఇనీషియల్ రౌండ్స్ వర్చువల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినా కూడా ఫైనల్లో ఒక్క ఫైనల్ రౌండ్కి కొన్నిసార్లు రండి. ఇదేంటంటే డిపెండింగ్ ఆన్ కేస్ టు కేస్. మనకి కోవిడ్ ఇవన్నీ రావడం వల్ల ఈ సిచ్యువేషన్ మొత్తంలో అన్ని కంపెనీస్ కంప్లీట్ వర్చువల్లోకి పట్టుకెళ్ళిపోయి, బట్ ఇప్పుడు అంతా సిచ్యువేషన్ నార్మల్ అయిపోవడం, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవడంతో మళ్ళీ ఈవెన్ దో ఎక్స్పీరియన్స్ పీపుల్ అయినా కూడా ఇఫ్ పాసిబుల్ మనం అదే లొకేషన్లో ఉన్నట్టయితే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి అయితే రావడం, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి రమ్మండం అయితే స్టార్ట్ అయింది. సో మన అందరికీ తెలిసిందే మన డాక్యుమెంట్స్ అవి ఇవి మనం పక్కాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మాత్రం మనం ఖచ్చితంగా క్లియర్ చేయగలం. అది ఏ పర్సన్ ఇంటర్వ్యూ అయినా కూడా. మీరు కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇంటర్వ్యూస్కి ఈవెన్ దో యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, ఇన్ పర్సన్ కూడా మనం కొంచెం మెంటలీ ప్రిపేర్డ్గా ఉంటే బెటర్.